47% పీపుల్ అగ్రికల్చర్లో ఏం చేస్తుండ్రు? మనకు అంతమంది రైతులు అవసరం లేదు బాస్. ఒక రైతు కొడుకు, నా కొడుకు రైతు కావాలని అనుకుంటే అది చాలా డిస్సర్వీస్ అవుతుంది. నేను చెప్పేది కొద్దిగా కాంట్రవర్సీలు అవుతుండొచ్చు, బట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఒక ఓసీ పర్సన్కి ఒక యాక్సిడెంట్ అయింది, ఒక మైనారిటీ పర్సన్కి ఒక యాక్సిడెంట్ అయింది, రైట్? మైనారిటీ పర్సన్కి ఇంకా బడ్జెట్ ఉంది అలొకేషన్, ఓసీకి స్పెషల్గా బడ్జెట్ లేదు. అంటే ఇతని ప్రాణానికి మేము ఇవ్వము, అతని ప్రాణానికి మేము ఇస్తాము. ఒకని ప్రాణాన్ని ఇంకొని ప్రాణం కంటే ఎక్కువ ఎట్లా అవుతుంది? మీరు ట్యాక్స్ కడుతున్నాను అడిగా, ట్యాక్స్ కడతలేనన్నా నాకు పాన్ కార్డు కూడా లేదని ఇద్దరు అన్నారు. నువ్వు కట్టే ర్యాపిడో ఫేర్ మీద కూడా ట్యాక్స్ కడుతున్నావు, ఎగ్జాక్ట్లీ. నువ్వు తినే చాక్లెట్ మీద కూడా కడుతున్నావు, నువ్వు కూడా ట్యాక్స్ కడుతున్నావు. అబ్సల్యూట్. మన కంట్రీలో వంశీ జీరో ట్యాక్స్ అనేది లేదు. ఇప్పుడే పుట్టిన పిల్లోని తీసుకోండి, డైపర్ అయితే వేస్తారు, డైపర్ మీద 18% 12% ట్యాక్స్ ఉంది. రిచ్ ఆర్ గెటింగ్ రిచర్, దే ఆర్ నాట్ పేయింగ్ ట్యాక్స్. నేను కట్టిన ఇండైరెక్ట్ ట్యాక్స్ 183 crores. దీస్ ఆర్ ద పేపర్స్. ఎన్ని కుటుంబాలని ఒక్క కంపెనీ ఆదుకోవచ్చు అనేది నేను చెప్తాను, రైట్? 50,000 ఒక కుటుంబం, 1,00,000 2 కుటుంబాలు, కోటికి 200 కుటుంబాలు, అంటే సుమారు 35,000 నుంచి 36,000 కుటుంబాలు ఒక మీడియం సైజ్ కంపెనీ ఆదుకుంది. కార్పొరేట్ సెక్టర్ అంటే ఇగో ఈడు దొంగ, ఈడు ఈ దోపిడీ చేయనికుండు, ట్యాక్స్ లేకుండా ఇట్లనే ఆలోచిస్తాను. యూనియన్ బడ్జెట్ వచ్చినప్పటికించి మొత్తం అందరు కలిసి నిర్మలా సీతారామన్ గారి మీద పడుతున్నారు. బడ్జెట్ లో 25% ఖర్చు పెట్టిన అగ్రికల్చర్ సెక్టర్ లో మీకు 20% షేర్ ఉంది, 1% ఖర్చు పెట్టిన ఇండస్ట్రీస్ లో కూడా 20% షేర్ ఉంది. ఇది బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్స్. మన స్కూల్లో ఎప్పుడైనా చెప్పిందా మనకి? మన కాలేజ్లో చెప్పిందా? చెప్పకపోతే మనకి ఎట్లా తెలుస్తుంది? ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ పాలిటీషియన్స్ ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయరా?